నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లో మా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే. మీరు ఈ కథలు వినడం, అభిమానం చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్టయితే ఒక చిన్న సాయం చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మా దగ్గర మరిన్ని కొత్త కథలు, మరిన్ని విభిన్నమైన అనుభూతులతో, భావోద్వేగాలతో ముందుకు తీసుకురావడానికి ధైర్యం వస్తుంది. మీ ఒక్క క్లిక్ మా కోసం, మాకు అదే పెద్ద బలం. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా కథాయాత్రలో పాల్గొనండి. వినండి, వింటూనే ఉండండి. నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 89. వంటగదిని చూడగానే కళ్ళు తిరిగాయి ఆలేఖ్యకి. విశాలంగా ఉంది. 3 పెద్ద ఫ్రిడ్జ్లు ఒకవైపు వరుసగా ఉన్నాయి. ఒక స్టోరేజ్ ఫ్రిడ్జ్ కాకుండా 5 మైక్రో ఓవెన్లు, 4 బర్నర్ స్టవ్లు ఉన్నాయి. ఒక పక్క మిక్సీలు, జ్యూసర్లు, మరొక పక్క ఐస్ క్రీమ్ మేకర్. చూడగానే డాల్ హౌస్లోకి అడుగుపెట్టిన బాబీ బొమ్మల హాల్ మధ్యలో నిలబడి చేతులు 2 ఒకదానితో ఒకటి కలిపి రుద్దుకుంటూ చూసింది ఆలేఖ్య. ఇక వంట పాత్రల సంగతి చెప్పక్కర్లేదు. స్టీల్ పాత్రలున్నాయి. అందమైన డిజైన్లలో క్రోకరీ చూస్తుంటే ముద్దొచ్చేలా ఉంది. షెఫ్కి ఒక కలగా మిగిలిపోయే వంటగదిని తనకి సాకారం చేసి ఇచ్చిన నీహార్ అంటే మరొక 10 రెట్లు ప్రేమ పెరిగింది. అప్పుడే బయట ఎవరివో మాటలు వినిపించి అలర్ట్ అయ్యాడు భాస్కరం. ప్రిన్స్ తన మ్యాన్షన్లో రోజూ వంట చేసే షెఫ్తో ఏదో మాట్లాడుతూ లోపలికి వస్తూ కనిపించాడు. అతని కంఠం వినగానే మేఘగర్జన విన్న నెమలికి మళ్ళీ పులకరించిపోయింది ఆలేఖ్య. అప్రయత్నంగానే ఆమె మొహం మీద ప్రత్యక్షమైంది అందమైన నవ్వు. నీహార్కి ఆమెని ఆ వంటగదిలో చూడాలని అనిపించింది. అతను అంత త్వరగా ఆ కిచెన్ని ఆధునికంగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు. డబ్బు ఖర్చు పెడితే అయిపోతుంది, కానీ ఆ కిచెన్ రేపు భవిష్యత్తులో తన మరదలు ఆలేఖ్య అధికారికంగా ప్రిన్స్ భారీగా ఉపయోగించేది. అందుకే తన చిట్టి మరదల టేస్ట్ని ధ్రువ్ ద్వారా తెలుసుకుని చేయించాడు. రాత్రి పగలు తేడా లేకుండా వర్కర్స్తో పాటుగా అక్కడ కూర్చుని 2 రోజులలో పూర్తి చేయించాడు. అందుకు ధ్రువ్ పెళ్లి మిస్ అయ్యాడు. అది అర్థం చేసుకున్నాడు కాబట్టే పెళ్లి స్కిప్ చేయడానికి ఒప్పుకున్నాడు ధ్రువ్. యువర్ హైనస్ అంటున్న భాస్కరం వైపు వింతగా చూశారు ఆలేఖ్య బృందం. నీహార్ అని, టార్జాన్ అని పిలవడమే వాళ్ళకి అలవాటు. తమలో ఒకటిగా కలిసిపోయిన నీహార్ స్టేటస్ ఏంటో ఆ క్షణం అర్థమైంది వాళ్ళకి. బాబాయ్, ఎన్నిసార్లు చెప్పను మీకు నేను నీహార్ అని? ఆప్యాయంగా అంటున్న నీహార్ కొత్తగా కనిపించాడు ఆలేహికి. షెఫ్, ఆలేహిని కలవలేదు కదా మీరు? షీఈ్ అ జామ్ అంటూ తనతో ఉన్న అతనికి పరిచయం చేస్తుంటే ఆమె బుక్కలు ఎర్రబడ్డాయి. హాయ్ మ్యామ్, నేను ఈ మ్యాన్షన్ షెఫ్ సుజన్ని. నా టీం ఇంకా రాలేదు, గంటలో వస్తారు. హిస్ హైనస్ మీ గురించి చెప్పి 2 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ ఉన్న ప్రతి క్యాబినెట్ చేయించడమే కాదు, ఇక్కడ ఫిక్స్ చేసిన ప్రతి ఎక్విప్మెంట్, ప్లేస్లతో సహా ప్రిన్స్ డిసైడ్ చేసినదే అన్నాడు సుజన్ నవ్వుతూ. అప్పుడు అర్థమైంది ఆలేహికి నీహార్ పెళ్లి ఎందుకు మిస్ అయ్యాడో. ఆ క్షణం ఆమెకి అతన్ని అల్లుకుపోవాలని అనిపించిన సమయం కాదు, పరిస్థితి వేరు. అందుకే అరచేతులు పిడికిళ్లుగా బిగించి బిగుసుకుపోయి నిలబడి నవ్వింది బలవంతంగా పెదాలు సాగదీసి. ఇక అక్కడ ఎక్కువసేపు తాను ఉండకూడదని తెలిసిన నీహార్ ఆలేహ్య వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత పనిలో పడిపోయారు అందరూ. ఆమె అక్కడి నుంచి బయటపడేసరికి మధ్యాహ్నం 3 అయిపోయింది. భోజనం చేయడానికి కూడా టైం లేదు ఆమెకి. నర్మద బాబుని పడుకోబెట్టి కిందికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడు సిమ్రన్, చిరు కూర్చుని మెన్యూ ఫైనలైజ్ చేశారు. వాళ్లతో పాటుగా సుజన్ కూడా ఉన్నాడు. మీ కిచెన్ వేరే ఉంది కదా అడిగింది కిరీటి భార్య నర్మద సుజన్ని. ఉందండి, మీరు టెన్షన్ పడవలసిన పనిలేదు. ఈ వంటగదికి హోల్ అండ్ సోల్ క్వీన్ ఆలేహ్య అన్నాడు నవ్వుతూ సుజన్. చిన్నగా నవ్వింది నర్మద. 30 ఏళ్ల సుజన్ ఆలేహ్య ఆకర్షణలో పడ్డాడని అర్థమైంది. చూడాలి నీహార్ తన బుజ్జి పెళ్ళాన్ని ఎలా కాపాడుకుంటాడో అనుకుంది నవ్వుకుంటూ. ఆ పని పూర్తయ్యాక ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. ఆలేహ్య తన రూమ్కి వెళ్ళిపోయింది. సిమ్రన్కి అప్పుడే వెళ్లబుద్ధి కాక గార్డెన్లోకి నడిచింది. చిరు ఆమెను ఫాలో అయ్యాడు. ఉదయం నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అన్నాడు చిరు. ఏం మాట్లాడాలి అడిగింది తీరికగా.
నగిశీలు చెక్కిన చెక్క బెంచ్ మీద కూర్చుంటూ. నాకు మరొక ముద్దు కావాలి అన్నాక నాలిక కొరుక్కున్నాడు. మనసులో ఉన్న ఆలోచన అలా బయటకు వచ్చేస్తుందని అనుకోలేదతను. అతను మాట్లాడాలనుకున్నది ఒకటి, నోట్లో నుంచి బయటకొచ్చినది ఒకటి. సిమ్రన్కి నవ్వొచ్చింది. ఆపుకుంది. మొదటిసారి నన్నేమైనా అడిగి పెట్టుకున్నావా సుబ్బు అడిగింది సీరియస్గా. అందుకే అలా తగలడింది. నిన్ను అడిగుంటే ఆ పిచ్చిగెడ్డ మీసం తీసి పెట్టి ఉండేదానివి తల వంచుకుని అన్నాడు. ఇక తమాయించుకోలేకపోయింది. పకపక నవ్వింది. అతని చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. నీకు అలానే నవ్వులాటగా ఉంటుంది, మగవాడివైతే నీకు అర్థమయ్యేది అన్నాడు అలుగుతూ. అమ్మో వద్దు, ఒక్కసారి ఆ గెడ్డాలు మీసాలు పెట్టుకున్నాకే వాటిని పీక్కోలేక చచ్చాను. ఇక రోజూ బరుక్కోవాలంటే నా వల్ల కాదు అంది నవ్వుతూ, రఫ్గా పెరిగిన చిరు గెడ్డ మీసాలని లాగుతూ. అబ్బా రాక్షసి అన్నాడు ఆమె నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ. ఆమె నవ్వింది. ఈ రాక్షసి కావాలని గోల పెడుతున్నావుగా అంటూ అతని క్రాఫ్ చెరిపింది. నీతో సీరియస్గా మాట్లాడాక అప్పుడు చెప్తా నీ సంగతి అన్నాడు చిరు. చెప్పు అంది ఒద్దికగా కూర్చుంటూ సిమ్రన్. నేను ఇక్కడే ఉండిపోతున్నాను, వెనక్కి రావడం లేదు గొంతు బాగా తగ్గించే చెప్పాడు. అతను జోక్ చేస్తున్నాడనుకుంది మొదట, కానీ అతని మొహం సీరియస్గా ఉంది. లేచి నిలబడి తన చేతిని అందించాడు ఆమెకి. అందుకుని అతన్ని అనుసరించింది. అతను జాగ్రత్తగా చుట్టూ పరికించి చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక మాట్లాడడం మొదలుపెట్టాడు. నిహార్ నాతో ఆ రోజు చాలా సీరియస్గా మాట్లాడాడు. ప్రేమకి అర్హత ఉండదు, సంపాదించుకోవాలి అన్నాక కానీ నా మట్టి బుర్రకి తట్టలేదు. ఎంతటి విలువైన వజ్రాన్ని నేను కాలదన్నుకున్నానో ఆమె చేతిని పెదాలకి ఆనించుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. అర్థం కాలేదు చెప్పింది సిమ్రన్. మొద్దు వజ్రం నువ్వేనే అన్నాడు నవ్వుతూ ఆమె పోనీటైల్ లాగుతూ. హా నొప్పి నటిస్తూ అరిచింది. చిరు నవ్వాడు. అంతలోనే సీరియస్గా మారిపోయాడు. నేను ప్రైవేటుగా డిగ్రీ అపియర్ అవ్వబోతున్నాను చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అతను చిన్నగా నవ్వాడు. అంతేకాదు సిమ్మి, ఇక్కడ ఎస్టేట్ మేనేజర్కి అసిస్టెంట్గా నాకు జాబ్ ఆఫర్ వచ్చింది చెప్పాడు మెల్లగా. పొరపాటున ఎవరైనా వినడం అతనికి అస్సలు ఇష్టం లేదు. తన వల్ల నిహార్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సమస్య రాకూడదు. సిమ్రన్కి పూర్తిగా సమస్య తెలియకపోయినా అతను చెప్తున్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయమని అర్థమైంది. మరి నా సంగతేంటి సుబ్బు ఏడుపు కంఠంతో అడిగింది. నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావుగా పంజాబ్కి, నేను ఒక 3 ఏళ్ల తర్వాత వచ్చి మీ వాళ్లతో మాట్లాడతాను వస్తున్న నవ్వు ఆపుకుంటూ సీరియస్గా అన్నాడు. 3 ఏళ్ల? అమ్మో, నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అడిగింది గుండెల మీద చేతిని వేసుకుంటూ. వీడియో కాల్ చెయ్యి పరిష్కారం చెప్పేశాడు. మరి నిన్ను ముట్టుకోవాలనిపిస్తే అతని చేతిని పట్టుకుని అడిగింది. డాన్స్ ఫైట్స్ అంటూ శరీరాన్ని కఠోర పరిశ్రమకి గురి చేసి ఫిట్గా ఉంచుకున్నాడు చిరు. ఆ క్రమశిక్షణ మాత్రం ఇప్పటికీ అతన్ని వదలకపోవడంతో 6 ప్యాక్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అతని మోచేతుల కింది భాగం నరాలు పొంగి దృఢంగా ఉండడంతో మృదువుగా తన చేతిని రాస్తూ అతని కళ్ళలోకి చూసింది. తాకడం ఎందుకు అమాయకంగా అడిగాడు. ముద్దు పెట్టడానికి ఉక్రోషం ఆపుకోలేక చిన్నగా అరిచింది. ముద్దెందుకు అడుగుతున్న అతన్ని కొట్టడానికి వెంటపడింది. ఇద్దరూ చిన్నపిల్లల్లా పరుగులు తీశారు ఆ తోటలో. చివరికి ఆయాసం వచ్చి రొప్పుతూ పచ్చికలో వాలిపోయారు పక్కపక్కన. ముద్దు పెట్టడానికి వెంటపడి తరిమికొట్టే అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నువ్వు సంథింగ్ స్పెషల్ అన్నాడు రొప్పుతూనే. అది నీ వల్లే కావచ్చుగా, కాబట్టి నువ్వు కూడా స్పెషల్ కావచ్చు అంది నవ్వుతూ అతని వైపు చూసి. ఆకాశంలో సూర్యుడు తన డ్యూటీ ముగించుకుని ఎప్పుడో పడమటి దిశకి కుంగిపోవడంతో చెరుచీకట్లు అలుముకుంటున్నాయి. గూళ్ళకి చేరుకున్న పక్షులు కొవ్వుకువలాడుతుంటే అది తాము పాడుకుంటున్న ప్రణయ గీతానికి నేపథ్య సంగీతంలా ఉంది. అతను మెల్లగా ఆమె వైపు తిరిగాడు. ఇక్కడ ఉండిపో సిమ్మి, పంజాబ్ వెళ్ళొద్దు ప్రతిమాలుతూ అన్నాడు. దేనికోసం ఉండాలో చెప్పు, ఉంటాను అంది ఆకాశం వైపు చూస్తూ. నా కోసం ఉండు, ఐ లవ్ యూ అని చెప్పడానికి టైం కావాలి, అందుకు అవకాశం ఇవ్వు ప్లీజ్ అన్నాడు. ఆమె అలానే పడుకుని తల మాత్రం తిప్పి చూసింది అతని వైపు. ఆలోచిస్తాను కొన్ని నిమిషాల తర్వాత చెప్పింది. ఒకవేళ నీకు ఆ ఛాన్స్ దొరికితే వదులుకోవద్దని అడుగుతున్నాను అన్నాడు. ప్రామిస్ చెప్పింది సీరియస్గా. అదే సమయంలో ఆలేహ్య ఫోన్ మోగింది. మొత్తానికి కోటలో బాగా వేశావు అపరిచిత కంఠం పీలగా వినిపించింది అటు నుంచి. ఆ కంఠం ఎవరితో తెలుసుకోవాలంటే తప్పకుండా
తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం.